సిటీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ కూడా జలమయం కావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అవసరమైతే తప్ప బయటకు రావద్దని వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఐక్య వద్ద నుంచి అందిస్తారు. కిరణ్, సంతోష్, సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇక ఉన్నట్టుండి ఒక్కసారిగా హైదరాబాద్లో వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపైన ఇప్పటికి కూడా రోడ్లన్నీ జలమయమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి మనము సైబరాబాద్లోని ఐక్య పాయింట్ వద్ద మనం ఒకసారి కనుక గమనించినట్లయితే ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఐక్య నుంచి టువర్డ్స్ ఇది మీనాక్షి టవర్స్ కొత్తగూడ వెళ్లాల్సిన రోడ్, అలాగే కుడివైపు పరిశీలిస్తే సైబరాబాద్ టవర్ ఇది స్ట్రైట్ నేరుగా కుక్కడపల్లి వెళ్తుంది. అలాగే కుడివైపు ఇన్నార్బిట్ మాల్, అలాగే దుర్గంచర్, ఈ 3 రూట్లలో కూడా వెళ్లాల్సిన వాహనదారులు ఒక్కసారిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎందుకంటే సాయంత్రం వరకు కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇక భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా హైదరాబాద్ జంట నగరాల్లో వర్షం దంచి కొట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఉన్నారు. రోతట్టు ప్రాంతాలు అలాగే రోడ్లపైన ఎక్కడికక్కడ రోడ్లన్నీ జలమైపోయాయి. ఈ క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పలు చోట్ల సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. సాయంత్రం వేళలో తమ కార్యకలాపాలు ముగించుకొని ఆఫీస్ నుంచి కూడా ఒక్కసారిగా వాహనదారులు బయటికి వచ్చిన క్రమంలో ప్రజలు అలాగే వాహనదారులు వీరంతా కూడా ట్రాఫిక్ లో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజువల్స్ మనం చూడొచ్చు. అయితే ఐక్య పాయింట్ వద్ద టువర్డ్స్ మీనాక్షి టవర్స్, ఇది సైబర్ టవర్ నుంచి కుక్కడపల్లి వెళ్లాల్సిన అండర్ పాస్ సంబంధించిన రోడ్డు వేళ కూడా మనం విజువల్స్ చూస్తా ఉన్నాం. ఒక్కసారిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అయితే ఇక్కడ కొన్ని టెక్నికల్ గా అలాగే ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా బంపర్ టు బంపర్ వాహనాలు మూవ్మెంట్ అనేది కొనసాగుతా ఉంది, మనం చూడొచ్చు. అయితే ఉద్యోగులు వీరంతా కూడా తమ కార్యకలాపాలు ముగించుకొని ఒక్కసారిగా రోడ్లపై వచ్చిన క్రమంలో ఒక్కసారిగా దంచుకొట్టిన వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ జంట నగరాల్లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలిం నగర్, అలాగే లింగంపల్లి, ఇటు మైండ్ స్పేస్ రెహాజా కావచ్చు, సైబరాబాద్ టవర్ సంబంధించి కావచ్చు, కుక్కడపల్లి, ఇనార్బిట్ మాల్, ప్రధానంగా దుర్గం చెరువు, ఈ ప్రాంతాలతో పాటుగా యూసుఫ్గూడ, పంజగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్ ప్రధాన ప్రాంతాలు, ఖైరతాబాద్ కావచ్చు, ఎర్రగడ్డ, కుక్కడపల్లి, బోయిన్పల్లి, అయితే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇటు అలాగే షేర్లింగంపల్లి నుంచి కావచ్చు, మాధవపూర్, అలాగే కుండాపూర్, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, రాయదుర్గం సంబంధించిన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది ఈ ప్రాంతాలంతా కూడా. అయితే సాయంత్రం నుంచి ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా రోడ్లన్నీ లోతట్టుగా మారడం కావచ్చు, అలాగే వాటర్ స్టాగింగ్ ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అయితే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారని చెప్పాలి. మ్యాన్ హోల్స్ దగ్గర నీళ్లు నుంచి పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా వాటర్ క్లియర్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వాహనదారులు కావచ్చు, అలాగే నగరవాసులు కూడా ఎవరు కూడా అవసరమైతేనే తప్ప బయటికి రావాల్సి ఉంటుంది, కానీ అనవసరంగా బయటికి రాకూడదని జిహెచ్ఎంసీ అధికారులు సూచిస్తా ఉన్నారు. అయితే హైదరాబాద్ కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఉదయం అలాగే సాయంత్రం వేళల్లో హైదరాబాద్ లో చాలా క్యుబులో నింబస్ కారణంగా అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా ఉన్నట్టుండి ఊహించని విధంగా పెద్ద ఎత్తున కూడా భారీ వర్షం కారణంగా నగరవాసులు, సాధారణ పౌరులు కావచ్చు, అలాగే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఐక్య పాయింట్ వద్ద కేబుల్ బ్రిడ్జ్ వెళ్లాల్సిన వాహనదారులు, దుర్గం చెరువు, అలాగే సైబర్ టవర్స్, కుక్కడపల్లి వెళ్లాల్సిన వారు, కొత్తగూడ ప్రాంతాలు వెళ్లాల్సిన వీరంతా కూడా వాహనదారులు బంపర్ టు బంపర్ మూవ్మెంట్ ఉంది. స్లోగా ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ అవుతోంది, ముందుకు వెళ్తోంది. కానీ గంటల తరబడి కూడా వీరంతా కూడా వాహనదారులు చాలా ట్రాఫిక్ అంతరాయం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఐక్య పాయింట్, అలాగే మాదాపూర్, కేబుల్ బ్రిడ్జ్, అలాగే గచ్చిబౌలి, అలాగే కొత్తగూడ ఏదైతే రోడ్స్ ఉన్నాయో, అలాగే ఇనార్బిట్ మాల్, దుర్గంచ ఏవైతే ఉన్నాయో ఈ రూట్లలో ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో ఉన్నారు, ట్రాఫిక్ ని క్లియర్ చేస్తా ఉన్నారు. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కూడా హై అలర్ట్ ప్రకటించింది, రెడ్ అలర్ట్ ప్రకటించింది చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ లో వర్షం కురిసే అవకాశం ఉంటుంది. క్యుబులో నింబస్ కారణంగా తీవ్ర స్థాయిలో కూడా ప్రభావం కనిపిస్తుంది కాబట్టి అవసరమైతే తప్ప ఎవరు కూడా నగరవాసులు బయటికి రాకూడదని పలు సూచనలు, జాగ్రత్తలు చేస్తా ఉంది. అలాగే మాన్సూన్ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. కానీ దంచి కొట్టిన వర్షం కారణంగా వాహనదారులు మాత్రం ఇప్పటికీ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐక్య, అలాగే రాయదుర్గం, అలాగే కొత్తగూడ వెళ్లాల్సిన వారు, సైబర్ టవర్స్, కుక్కడపల్లి ప్రాంతాల వాసులు మాత్రం తీవ్రంగా వాహనాలు అంతా కూడా ట్రాఫిక్ లో జామ్ అయిపోయి కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సంతోష్, కిరణ్, హైదరాబాద్ నగరంలో వర్షం వచ్చిందంటేనే మ్యాన్ హోల్స్ అన్ని కూడా ప్రమాదకరంగా మారిపోతాయి. అయితే అధికారులు ఎటువంటి హెచ్చరికలు చేస్తున్నారు?
ఖచ్చితంగా సంతోష్, ఎందుకంటే హైదరాబాద్ లో వర్షం పడితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ఉన్నట్టుండి ఊహించని విధంగా హైదరాబాద్ లో వర్షం కురుస్తోంది. క్యూబులో నింబస్ కారణంగా ఎర్లీ మార్నింగ్ టైమ్స్, అలాగే మార్నింగ్ టైమ్స్ కావచ్చు, ఈవినింగ్ టైమ్స్, మధ్యాహ్నం ఈ ప్రాంతాల్లో ఈ సమయంలో ఉన్నట్టుండి క్యూబులోనిమస్ కారణంగా పెద్ద ఎత్తున కూడా భారీ వర్షం కారణంగా చాలా వరకు రోడ్లన్నీ కూడా జలమయమవుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అయితే పంజగుట్ట లాంటి, ఖైరతాబాద్ లాంటి, సికింద్రాబాద్, ఖైరతాబాద్, హైదరాబాద్ చాలా చోట్లలో కూడా రోడ్లన్నీ జలమైపోతున్నాయి. అలాగే నాలాలు నిండి పొంగి పొర్లిపోతున్నాయి. అయితే ఊహించని విధంగా కురుస్తున్న వర్షాల కారణంగా కూడా జిహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించడం, అలాగే రెడ్ అలర్ట్ ప్రకటించినప్పటికీ కూడా సరైన స్థాయిలో హైదరాబాద్ లో వర్షం ఎక్కడైతే కురుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంటుందో అలాంటి ప్రాంతాల్లో జలమయమైపోతున్న రోడ్ల నుంచి వాహనదారులను సాఫీగా ట్రాఫిక్ మూవ్ అయ్యే విధంగా కావచ్చు, అలాగే నగరవాసులు తమ కార్యకలాపాలు కొనసాగించే క్రమంలో మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మ్యాన్ హోల్స్ మాత్రం చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉంటుంది సంతోష్, ఎందుకంటే మ్యాన్ హోల్స్ లో పడి గతంలో చాలా మంది చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్ ఉంది. అయితే ఈసారి మాత్రం జిహెచ్ఎంసీ మ్యాన్ హోల్స్ దగ్గర నీళ్లు నిలిచే ఎక్కడైతే ఉంటాయో అడ్డంకులు తొలగించేందుకు ప్రణాళికలు రచించింది. అలాగే ప్రణాళికలకు సంబంధించి కూడా పలు చర్యలు చేపట్టింది. అయితే అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని సూచిస్తున్నప్పటికీ కూడా మ్యాన్ హోల్స్ లాంటివి కావచ్చు, అలాగే రోడ్లన్నీ జలమైపోతుంది. అంటే సాధారణ పౌరుడు వెళ్తున్న క్రమంలో ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుందో తెలియదు, ఎక్కడ గుంత ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏం జరుగుతుందో అన్న ఒక భయాందోళనలో వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటి డేంజరస్ సిచ్యువేషన్ లో వర్షాలు కురుస్తా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ వాసులు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే మనం ఉన్న ఈ ఐక్య పాయింట్ కావచ్చు, అలాగే కొత్తగూడ, అంటే ఇదంతా కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షేర్లింగంపల్లికి సంబంధించిన ఈ ప్రాంతాల్లో కూడా వర్షం కారణంగా చాలా చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతంలో, అలాగే ఈ ప్రాంతం నుంచి కుకట్పల్లి వెళ్లాల్సిన ప్రాంతం కావచ్చు, అలాగే చాలా చోట్ల కూడా వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సాయంత్రం నుంచి కూడా వాతావరణం ఒకసారిగా మారిపోయింది. అలాగే జిహెచ్ఎంసీ అధికారులు మాన్సూన్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంచాయి. ఎందుకంటే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతున్నాయో, ఎక్కడైతే చాలా హెవీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందో, ఎక్కడైతే తమ కార్యకలాపాలు ముగించుకొని ఇండ్లలోకి చేరుకుంటా ఉంటారో అలాంటి సందర్భంలో మెయిన్ జంక్షన్స్, అలాగే చాలా చోట్ల రోడ్స్ వైపు కూడా మ్యాన్ హోల్స్ ఉంటా ఉన్నాయి. అలాగే వాటర్ సాగింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా ఫోకస్ పెడతా ఉన్నారు. జిహెచ్ఎంసీ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు వాటర్ సాగింగ్ సంబంధించి కూడా క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా నగరవాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్